వీరమల్లు చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది. బ్లైండ్గా వెళ్ళండి, రివ్యూలతో పని లేకుండా సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేసి సినిమా నుంచి బయటికి రండి. అందరు ఆంधी ఆగయా, బారిష్ బి ఆగయా. జనాలను చూస్తున్నారుగా, ఎవ్వరు తుఫాను వర్షం ఇవేం లెక్క చేయకుండా సినిమాకి వస్తున్నారు. పవన్ అన్న తుఫాన్ ఇది అన్నట్టు మీరు ఒకటే మాట చెప్తున్నా, ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద చేసిన ఒక చిన్న ప్రయత్నం. మన హిందుత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి జనాలకు తెలియజేయాలి అని ఒక చిన్న ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. సో సినిమాలు రివ్యూలతో పని లేకుండా ఇది బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు, లాగ్ ఉంది, ఇవన్నీ మాటలు పక్కన పెట్టి సింపుల్గా సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రండి అంతే. అదొక్కటే మాట చెప్తా. ఇది పవర్ స్టార్ స్టామ్, ఇది ఓజీ కాదు, హరిహర వీరమల్లికి వచ్చేసింది పవర్ స్టార్ స్టామ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎన్ఎన్ కీరవాణి గారు మళ్ళీ ప్రూవ్ చేశారు, వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఎందుకు అని క్లైమాక్స్ 30 minutes ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వేరే హై అన్న, వేరే హై. హరిహర వీరమల్లి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది మమ్మల్ని, అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాటలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇది బాబా కూడా బాగా క్యూట్గా ఉంది, అది వేరే విషయం అనుకోండి. బట్ సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయి, లాగ్ ఉండొచ్చు, కానీ అవన్నీ ప్రతి సినిమాలో ఉండేవి. కమర్షియల్ మిస్ఫైర్స్ అవన్నీ. తర్వాత విఎఫ్ఎక్స్ 250 కోట్ల విఎఫ్ఎక్స్ అయితే నాకు సినిమాలో కనిపించలేదు. అంత విఎఫ్ఎక్స్ లేనప్పుడు సినిమా ఏం బాగుంది అంటారా? స్టోరీ ఉంది, కాన్సెప్ట్ ఉంది, మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద తీసిన సినిమా ఇది. మాకు అది చాలు, మాకు విఎఫ్ఎక్స్తో పని లేదు, మేము సినిమా చూస్తాం, అందుకే చూడడానికి వచ్చాం. సో మీరు విఎఫ్ఎక్స్ని పట్టించుకోకండి, సినిమా మాత్రం చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్లో పొలిటికల్ డైలాగ్స్, పొలిటికల్ సెటైర్స్ బాగా పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ కోసమే ఆ డైలాగ్స్ పెట్టుకున్నట్టయితే క్లియర్గా అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమాకు కూడా సెట్ అయ్యాయి, ఎక్కడ ఇరికించినట్టయితే ఎక్కడ అనిపించలేదు. ఫైట్ సీక్వెన్సెస్ కూడా, ఎస్పెషల్లీ క్లైమాక్స్ 30 minutes పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అది. ఆయనకు వచ్చిన ప్రతి మార్షల్ ఆర్ట్ మనం సినిమాలో చూస్తాం. సో సినిమా రివ్యూస్ గురించి మీరు ఎక్కడ ఆలోచించకండి. బ్లైండ్గా ముసలి ముట్టగా పిల్లలు అందరూ వెళ్ళి సినిమా చూడండి. ఇది హిస్టరీ, ఇది మన హిస్టరీ, మన సినిమాని మనమే ఎంకరేజ్ చేయాలి అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పను. సెకండ్ హాఫ్ పోయిందని అంటారు కాకుండా సెకండ్ హాఫ్ పోయిందని అంటున్నారు కదా. అంటే ఫస్ట్ హాఫ్ లో పాలిటిక్ డైలాగ్స్ ఉన్నాయి కొన్ని, ఏం చెప్పాలంటున్నారు? సార్ ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత సినిమా? గ్యాప్ లేదండి, గ్యాప్ లేదు, చాలా ఎమోషనల్ ఉంది. ఓకే. యాక్టింగ్ ఎలా అనిపించింది? ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి అంటే వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అని కాదు, అందరు ఫ్యాన్స్ చూడాలి, అందరు ప్రతి ఒక్కరు మన తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ సినిమా చూడాలి. మన కొయ్యూరు వజ్రం నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది కాబట్టి ఆ వజ్రం జస్ట్ మొదలైంది. ఒకటే చెప్తా ఉన్నా, వచ్చేసింది ఆల్రెడీ, తుఫాన్ స్టార్ట్ అయింది లోపల. అదేవిధంగా
మన పోయిన టైం అంటే మన పోయిన టైం మన తరతరాలుగా మన నుంచి ఎక్కడపోయిన మొగలు కావచ్చు, మరి ఇంగ్లీష్ కొడుకులు కావచ్చు, బ్రిటిష్ కావచ్చు. కానీ ఈరోజు మన డైమండ్ గురించి కూడా చూపించడం జరిగింది. హైదరాబాద్ మన చార్మినార్ గురించి కూడా చాలా గొప్ప ఈ సినిమాలో చూపించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమా చూడాలి, ఈ యొక్క సినిమా చూసి అందరూ తరించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ అద్భుతమైన సినిమా రాదు. ఇంతకుముందు చాలా వచ్చింది మన హిందూ ధర్మంలో. ఇప్పుడు మరి ఈ యొక్క హరిహర వీరమల్లు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క అభిమాని ఎంజాయ్ చేయాలి. బ్లాక్ బస్టర్ అంటే సినిమా అంటే అభిమానిగా ఎప్పుడైనా కాదు, సినిమా బాగుంది, అందరు చూడాలి. బాబులకే బాబు, బాబులకే బాబు, జై జనసేన. కళ్యాణ్ బాబు ఏ బాబు కనిపించాడు. సెకండ్ హాఫ్ సినిమా బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. ఫస్ట్ నుంచి మా దేవుడు ఉన్నాడు, లాస్ట్ వరకు దాకా ఉంటాడు. పార్ట్ 2 అయితే ఇరుగా తీస్తాడు. నువ్వు కూడా ఆపేందుకు లేదు, పక్కా చెప్తున్నా బ్రో. నాకు తలకే పని చేయట్లేదు, ఇచ్చుకోలేదంటే నాకు కోత కత్తుంటే చెప్తున్నా. ఎవడన్నా ట్రోల్ చేసి ఇక్కడ నరుకుతా కోటికైనా పోతాను. ఫుల్లీ పోయిందేం లేదు. వీరమల్లి సినిమా చూశాను. ఉందబోయే సినిమా 4 సంవత్సరాల తర్వాత ఆఖరి మొత్తం తీరిపిందంతే. అందరు ఆఖరి తీర్చేసి పోయా. మా దేవుడిని పవన్ కళ్యాణ్ నన్ను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలని 4 సంవత్సరాల నుంచి ఏడస్తున్నాం పోయి అందరం. సినిమా ఉందబోయా దేశభక్తి కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం ఈ సినిమా చేసాడే పోయా అన్న. దేశంలో ఉన్న జనాలకి అంకితం చేసాడంతే. ఈ సినిమా ఇండస్ట్రీ అయింది పోయా ఇప్పటికే. ఇంకా సినిమా అయితే పక్క దేశంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ సినిమా బ్లాక్ బాస్టర్ ఇచ్చిపోయా. ఈ సినిమాలో ఉండబోయే స్టోరీ ఉండబోయే అన్న సినిమా ఒక్కసారి అన్న వచ్చాడుపోయా. డైమండ్ కోగి నీరు వచ్చిన అన్న 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల కోగి నీరు వచ్చినాం అన్న కోగి నీరు వచ్చిన లాక్ పోతుంటే పక్క దేశం వాళ్ళు వచ్చి దాన్ని పోతుంటే నటకతా ఉంటే భయ సినిమా సినిమా అన్న ఒక్కసారి థియేటర్ అన్న చూడండి అన్న. సినిమా చూస్తే ఒక్కసారిగా అందరిలో దేశభక్తి పొంగుకు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ సినిమా తీసింది పేదవాళ్ళ కోసమని. కాబట్టి ఆయన నిజ జీవితంలో రియాలిటీలో కూడా డిప్యూటీ సీఎం గారే కాకుండా రియాలిటీలో కూడా ఆయన సినిమాల్లో కూడా పేదవాళ్ళ కోసం ఆయన బతుకుని అంకితం చేశాడన్న. ఒక్కసారి సినిమా చూడండి, ఈ సినిమాని ఆడిద్దాం. ఈ సినిమా ప్రతి ఒక్క పేదవాడు చూడాలి. ప్రతి ఒక్క పేదవాడు సినిమాని ఎవడు ఆపరాడంటే ఈ సినిమా ఇండస్ట్రీ పక్క 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, 1,000 కోట్లు, 1,00,000 కోట్ల సినిమా అన్న. అరే వైసీపీ గాడులారా మీరేం ఆడించుకోండి, వైసీపీ గాడులారా మేమేం ఆడించకండి. మా సినిమాను మేము చూసుకుంటాం. బుద్ధావలుగా ఉంది, నచ్చితే రాండి, లేకపోతే తెగేది కాదు. రాజకీయాల దగ్గర నువ్వు చూసుకోండి, నా సినిమా దగ్గర మేము చూసుకుంటాం. నిన్ను ఒక్కొక్కరు నరికి బాధ అనుక్షణం ఖాళీ పవన్ కళ్యాణ్ అన్న ఎంట్రీ అవుతుంటే కాక సెక్స్ గా జబర్దస్త్ సినిమా అంత స్మూత్ ఇచ్చిండు. అమ్మతోడు సెక్స్ చేస్తే మనకు ఆనందంగా ఉంటుంది. దానికన్నా మంచి హిట్ ఇచ్చిండు సార్. ఈ జన్మ ఇంకొక 5 సంవత్సరాలు అవుతుంది. సినిమాలో ఇష్టమైన ఒక సాంగ్, సినిమాలో ఇష్టమైన సాంగ్, అర్థం కాదు. సినిమాలో ఇష్టమైన ఒక సాంగ్ ఊగిపోయిన అందరం. కీరవాణి పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో ఫస్ట్ టైం వచ్చింది కదా. ఇది ఎన్నో చేసిండు పవన్ కళ్యాణ్ గారు, కానీ కీరవాణి కాంబినేషన్లో చేసిండా? చేయలేదు. కీరవాణితో అద్భుతం మంచిగా ఇచ్చింది మ్యూజిక్. మంగ్లీ గారి పాట అయితే అదిరిపోయిందండి. మంగ్లీ గారు పాట రావడంతోనే థియేటర్ అంతా ఊగిపోయింది. కాదు ఒక్కటి చాలు ఇక సినిమాకి బ్లాక్ బస్టర్ చెప్పడానికి. పుష్ప బ్రేక్ చేస్తుందా మూవీ? పుష్ప మూవీని బ్రేక్ చేస్తుందా? పుష్ప మూవీ ఉంది, ఫస్ట్ ఉంటుంది. పుష్ప సీతం పోల్స్తానేనా? పుష్ప సినిమాతో పోల్చకుండా ఇది మన తెలుగు ప్రజలు గౌరవించాల్సిన సినిమా. ఇది పుష్ప సినిమా ఎక్కడికి పోయిందా? పుష్ప సినిమా దీనికి పోలిక ఉందా? ఇది టాప్ ఫ్లోర్, అదే గ్రౌండ్ ఫ్లోర్. ఎందుకంటే సినిమా 1000 కోట్లు వసూలు చేయొచ్చు, కానీ దేనికైనా పనికి వస్తుందా అని నేను సినిమా అల్లు అర్జున్ అనే యాక్టింగ్ బాగుంటుంది. కాకపోతే నేను పుష్ప సినిమాతో దయచేసి పోల్చకండి. కొంతమంది స్ట్రైట్ సినిమా చేశారు, ఫ్యాన్స్ ఆకలి తీరిందా? నాకు సెక్స్ అంటే ఇష్టం. సెక్స్ కన్నా సమ్మగా ఎంజాయ్ జబర్దస్త్. సెక్స్ కన్నా బాగుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా 5 సంవత్సరాలు అవుతాం. 5 సంవత్సరాలు ఈ హరిహర మహావీరులు సినిమా జ్ఞాపకంలో బతికేస్తాం. నెక్స్ట్ మా అఖిరానందన్కి గిఫ్ట్ ఇవ్వండి, ఆల్రెడీ ఇస్తారు. ఈ సినిమా హరిహర మహావీరులు పార్ట్ 2 అఖిరానందన్తో యుద్ధభూమి అనే టైటిల్తో రాబోతుంది. యుద్ధభూమి
దయచేసి ఇప్పుడు కొంతమంది అన్నలు మీరు పుష్ప సినిమా అంటారు, ఆ సినిమా కలెక్షన్ రూపంలో బాగుంటుంది, కలెక్షన్ రూపంలో బాగా ఉండదు, కానీ దాని మెసేజ్ అయితే బాగలేదు. ఈ సినిమాని చూడు, నీ విద్యార్థులకు ఉపయోగపడే సినిమా ఇది, విద్యార్థులకు, స్టూడెంట్స్లకు. ఎందుకంటే పొలిటికల్ నుంచి ఒక 10 క్వశ్చన్లు, హిస్టారికల్ నుంచి ఒక 10 క్వశ్చన్లు, జిఎస్ నుంచి దిగుతుంది. నువ్వు ఇండస్ట్రీ ఊపు, ఇండస్ట్రీ ఊపు, ఇండస్ట్రీ ఊపు, ఇండస్ట్రీ ఊపు. గురించి ఏం చెప్పొద్దు. సినిమా బ్లాక్ బస్టర్. ఒక బ్రూస్లీ, ఒక జాకీ చాన్ ఎలా ఫైట్ చేస్తారో మన తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అలాంటి ఫైట్ చేస్తారో, దట్ ఈస్ పవర్ స్టార్. ఒక సింహం, ఒక పులి ఎలా కొట్లాడుతుందో, ఒక సెట్టలో మన పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తారో, దట్ ఈస్ పవర్ స్టార్. హరి హరి వీర వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ టీమ్ కీరవాణి గారు, డిజిటల్ డైరెక్టర్ గారు, అందరికి ఆల్ ద బెస్ట్. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. పంచడం పనే లేదు, అసలు సినిమాలు తీసే పనే లేదని ఎందుకు తీశాడు? మా కోసం, మా కోసం, మరి ఆయన కోసం మేము ఏం చేయలేమా? కోసుకుంటాం, మన కోసం కోసుకుంటాం. ఏ బాబు పనికిరాడు, ఫస్ట్ బాబే, కళ్యాణ్ బాబే, కళ్యాణ్ బాబే, కళ్యాణ్ బాబే, బాబులకే బాబు, కళ్యాణ్ బాబే. ఏ బాబు పనికిరాడు, చెప్తున్నా, ఏ బాబు పనికిరాడు. జింక ఎంత పలిసినా పులికి విందే. స్టార్స్ ఎంత మంది ఉన్నా బొబ్బులి పులి, బొబ్బులి 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 పులి కూడా ఉండరు మీరు. బొబ్బులి పులి ఉన్నారు లోపల. ఎవరు పోవద్దు, పోవద్దు. పోవచ్చు, ఏం చేయదు. ప్రేమగా చూస్తే ప్రేమగా చూస్తే కాదు, ఏ నా కొడుకైనా ట్రోల్ చేసిన కొడుకు మీరు పోకుర్రా రే, మీకు కుత్త చెక్కేస్తారా రే లోపల పోతే. చెప్తున్నా, ట్రోల్ చేసిన కొడుకల్లారా చెక్కుతారా రే, చెక్కుతారు నా కొడుకల్లారా. ఊడు కూడా నెగిటివ్ టాక్ వచ్చిందా నా కొడకల్లారా? అదే సినిమా ముందర పిల్లి పెడుతురు నా కొడుకల్లారా. మీరు మీరు కొచ్చనా కొడుకులరా, మీరు కొచ్చనా కొడుకులు, మీరు ఎంతో పనికి మాల కొడుకులు మీరు. హిందువుల గురించి ఎవడైనా మంచి చెప్తుంటే ఇట్లాంటి మార్చుకోమని చెప్తుంటే మతం, మా మతం, మతాన్ని గౌరవించు, మతాన్ని గౌరవించు అంటే కంటెంట్ ఉన్న మూవీని ఎందుకని నెగిటివ్ అంటారు? నెగిటివ్ లేదు. టూరిస్ట్ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఫ్యాన్స్ పీస్ మూవీ. ఈ సినిమాకు ఒక సినిమాలో ఏమన్నారంటే ఇది టికెట్ అవుతూనే చూడాలి సినిమాని ఒకడు అన్నాడు కదా. ఇదే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర. దీనికి ఈ సినిమా చూడడానికి చదువు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఏం చదివినా చదవకపోయినా సినిమా మాత్రం న్యాయంగా, న్యాయబద్ధంగా, ఎక్కడ ఎలాంటి లాగు లేకుండా సినిమా హైలైట్ ఉంది. సినిమా గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ నీతిగా తీసిన సినిమాను డైరెక్టరు మంచిగా చాలా అద్భుతంగా శిల్పాన్ని చెక్కినట్టు సినిమా తీసాడు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో లాగా తీసాడు. సినిమా పాటలు బాగున్నాయి, స్టోరీ బాగుంది. కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్, హైలైట్ కేక. ఇండస్ట్రీ ఊపు, పవర్ స్టార్ తోపు. ఒకటే నీ పవన్ అభిమానిగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కాలు రెగ్యులేషన్ సినిమా తీసిండు. రావాలనుకున్నప్పుడు వస్తాడు దేవుడు, కలవాలనుకున్నప్పుడే కలుస్తాడు. స్టార్ సూపర్ సినిమా. 500 crores అవుట్ విత్ ఇన్ 2 days లో బ్రేక్ ఈవెన్ స్టార్ట్ అయిపోతుంది, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సినిమా అంటే ఎక్సలెంట్, ఎక్కడ నెగిటివ్ లేదు, ఎక్కడ పాజిటివ్. సినిమా అంటే హైలైట్. కలెక్షన్ పక్క 500 crores. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు. బుక్ మై షో డిస్ట్రిక్ట్ క్యాపిటల్ గడగడగడలాడిపోతున్నాయి. సర్వం చేసే వాళ్ళు పిచ్చెక్కిపోతా ఉన్నారు అన్నమాట. ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ రేంజ్ అది. నిన్నగాక మొన్న వచ్చి ప్రమోషన్ చేశాడు. కొంతమంది సంవత్సరాల తరబడి ప్రమోషన్ చేసుకుంటారు. నిన్నగాక మొన్న సోమవారం ప్రమోషన్ స్టార్ట్ చేస్తేనే ఇలా ఉంది. ఒక నెల ముందు స్టార్ట్ చేస్తుంటే ఎలా ఉండదు. పవన్ కళ్యాణ్ రేంజ్ అనమాట.
స్టార్ అయిపోయాడు. ఒకటే ఆల్ ఇండియా స్టార్. ప్రకృతి తోటి పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకోవచ్చు. అవి ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. ఒక్కసారి వైలెంట్ అయిందంటే ఎవడు తట్టుకోలేడు. సునామీ భూకంపాలను ఎవడు తట్టుకోలేడు. పవన్ కళ్యాణ్ కోపాన్ని కూడా ఎవరు తట్టుకోలేరు. ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సినిమాని చూపించండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు 100 కోట్ల సినిమాకి తీసుకున్నా 100 కోట్లు తీసుకెళ్లి మళ్ళీ ప్రజలకే పెడతాడనమాట. ఒక్క రూపాయి కూడా వెనకాలేసుకున్న స్వభావం కాదు. అటువంటి వాళ్ళ సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకోటి సనాతన ధర్మం గురించి మన సంస్కృతి గురించి ఈ రోజుల్లో ఎవరు మాట్లాడరు. ఏంటంటే మాట్లాడితే అమ్మ ఫ్యాన్స్ అలా వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిపోతారని. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే సనాతన ధర్మం గురించి ఇండియా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చూపించాలంటే గట్స్ కావాలి. గుండె గుద్ది చెప్తా ఉన్నా సినిమా బ్లాక్ బస్టర్ అంతే. దట్ ఈస్ పవర్ స్టార్. థ్యాంక్ యూ. కూడా దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు తిరగబడతారు, కానీ సినిమా తిరగబడదు. లాస్ట్ లో ఫైటింగ్ అవుతుందేమో హీరోకి విలన్ అనుకున్నాము, కానీ అవ్వలేదు. పార్ట్ 2లో తెలుస్తుంది ఎందుకన్నది. మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఒక బాలీవుడ్ స్టారు ఒక హాలీవుడ్ స్టారు నిజంగా మంచి ఫైట్ అవుతుందేమో అని చూసినాము. హీరో కంటే విలనే మంచిగా ఉన్నాడు అంటున్నారు, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పు మేడం? హీరో కంటే విలన్ ఎక్కడన్నా బాగుంటాడా మేడం? ఏ సినిమాలోనన్నా చూపించారట కదా మేడం? పవర్ఫుల్ గా చూపించారు, విలన్ బాగా చూపించారు పవన్ కళ్యాణ్ కంటే అని అంటున్నారు. విలన్ లో పవర్ లేదు. సునామీలో కొట్టుకోబోతాడు విలన్, హీరోనే పట్టుకుంటాడు లాస్ట్ లా. నిజంగా మస్తుంది మూవీ అయితే. సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో మంచి ఎలివేషన్లు ఉన్నాయి, మంచి యాక్షన్ సీన్స్ అయ్యేటప్పుడు అయితే బీజిఎంస్ అయితే చూడబోయింది. బీజిఎంస్ అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ లో. స్టోరీ కూడా చాలా బాగుంది. పవర్ స్టార్ గారు అయితే నిజంగా పవర్ 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 అయింది. ఆ సినిమాలో వాన పడుతుంది, బయటి రాగా నీడ వాన పడుతుంది. నా బట్టలు దడిచేట్టు నేను పోతామేడు. నువ్వు హరిహర వీరమల్లు చూసి ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు? మాట వినాలి, మంచి మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి, మంచి మాటలు వినాలని నేర్చుకున్నాను. మంచి మాటలు వినాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఒకప్పుడు మన హిందువుల పైన జరిగిన దాడులు కావచ్చు, హిందూ గుడుల దేవాల పైన జరిగిన దాడులు కావచ్చు, ఒకే ఒక్కడు వచ్చాడు హరిహర వీరమల్లు. ఒక్కడు ఎదిరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎదిరించారు, వ్యతిరేకించారు. చాలా బాగుంది మూవీ అయితే. సెకండ్ హాఫ్ నాకు నిజంగా చెప్తున్నా మేడం, నేను తీసుకురాలేదు బ్యాగు. సెకండ్ హాఫ్ లో లేదు లాగు. అందుకే బ్యాగ్ తెచ్చుకుని అని చెప్పిన. లాగ్ మాత్రం లేదు. మన విఎఫ్ఎక్స్ అయితే నిజంగా కొన్ని మంచిగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ లో. కొందరు బాగాలేదు అంటారు, కొందరు బాగుంది అంటారు. నేనైతే బాగుంది అంటున్నా. థియేటర్లో తుఫాన్ వస్తుంది, కుర్చీలు పట్టుకుని చూడండి మూవీ. తుఫానికి ఎగిరిపోతారు, కుర్చీలు పట్టుకుని థియేటర్ చూడండి. మీ ప్రాణాలు, పవన్ ఫ్యాన్స్ ప్రాణాలు మీ అందరికీ సమన్యాయం చేస్తాడు ఆయన మూవీ. మా మూవీతో సంబంధం లేదండి. ఆయన ప్రజలు సేవ చేసుకుంటూ ఉంటారు, మధ్య మధ్యలో మూవీలు చేస్తూ ఉంటారు, అవి చూస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు క్లీన్ షేవ్ ఉంది కదా, మధ్య మధ్య గడ్డ వస్తుంది, ఇంకా సూపర్ ఉంది. ఓజీ మరి ఎలా వస్తుందో చూడాలి. అంటే దొంగ అంటే దొంగతనం చేసి దాచుకుంటారు, వాళ్ళ కోసం కాదు. ఇది దొంగతనం కాదు, తన సంపాదన ప్రజలకు ఇచ్చే సంపాదన కాపాడి ప్రజలకి పంచి పెడుతున్నాడు ఆయన. అదే ఆయన పాలిటిక్స్ లో కూడా అదే చేస్తున్నారు. అవునా కదా, కొత్త లేదు. చేసేదే కొంచెం కొత్తగా చూపించింది మూవీలో. అంటే కొంతమంది చూస్తారు కదా, బయట ఎలా చూడలేరు బాబా, సినిమాలను చూసి తెలుసుకుంటారు కదా. ఇప్పుడు వచ్చిన హరిహర వీరమల్లు పక్కన పెట్టి ఓజీ అని అరుస్తున్నారని ఏఎం రత్న గారికి మీరు చూడాలి. హరిహర వీరమల్లు, 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 హరిహర వీరమల్లు. సరిపోతా?
పవన్ కళ్యాణ్ సార్ సినిమా స్టోరీ ఆయన బిజీ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు ఆయన కూడా వెయిటింగ్ లో ఉన్నారు ప్రజలకి మంచి